కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో విష్ణు పురాణంలో ఉన్నటువంటి విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశర మహర్షయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. బ్రహ్మరూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు సృష్టిని ప్రారంభం చేయడానికి ఉద్యమిస్తూ ఉన్నాడు. కానీ ప్రళయం రావటం వల్ల అంతా జలమయంగా ఉంది. భూదేవి ఎక్కడుందో తెలియటం లేదు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వరాహస్వామి రూపాన్ని ధరించి ఆ భూమిని ఉద్ధరించటం కోసం నీటిలో ప్రవేశించాడు. దివ్యమంగళ విగ్రహ రూపుడైనటువంటి ఆ వరాహస్వామి దివ్య రూపాన్ని దర్శించింది భూదేవి. ఎంతో వైభవంగా స్తోత్రం చేసింది. స్వామి, నీవు మాధవుడవు, నేను నీ మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నీ సంబంధమైన దానను నేను మాధవిని అని చెప్పింది. అంటే భూదేవిని మాధవి అని కూడా పిలుస్తారు. నీకు జయమగుగాక, సమస్తమైన లోకాలను సృష్టించి నడిపించి లయం చేసేటువంటి వాడవు నువ్వే కదా. వ్యక్తమైన రూపము నీవే, అవ్యక్త రూపము నీవే. కనిపించేది కనిపించనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ నీవే అయి ఉన్నావు. ఈ సృష్టిలో నీవు కానిదేదీ లేదు పరమేశ్వర, నీకు నమస్కారము అని స్తోత్రం చేసేటప్పటికీ వరాహస్వామి ఎంతో ఆనందించి శ్రీ పరాశరౌవాచ ఏవం సంస్తూయమానస్తు పృథివ్యా పృథివీశ్వరః సామస్వర ధ్వని శ్రీమాన్ జగర్జ పరిఘర్ఘరం. భూదేవి రకంగా ఎప్పుడైతే స్తోత్రం చేసిందో, సామగానం ఎంత ఆనందంగా ఉంటుందో శ్రవణం చేయటానికి, అంత ఇంపైనటువంటి చక్కని కంఠధ్వనితో ఆయన గర్జించారట. వరాహస్వామి యొక్క గర్జన ఎలా ఉన్నది అంటే సామగానం పాడుతున్నట్లుగా ఉన్నది. సామగానం అంటే సామవేదంలో ఉండేటువంటి మంత్రములతో దేవతలను ఆహ్వానిస్తూ ఉంటారు. దేవతలకు ఎంతో ప్రీతికరం. ఆ విధమైనటువంటి స్వరం వినిపిస్తూ ఉన్నది ఆయన గర్జనలో. అంత మనోహరంగా ఆయన గర్జించారు. తత సముత్క్షిప్య ధరాం స్వదంష్ట్రయ మహావరాహ స్ఫుట పద్మలోచన రసాతలాదుత్పల పత్ర సన్నిభ సముత్థితో నీల ఇవాచలో మహాన్. భూదేవి స్తోత్రం చెయ్యంగానే కరుణాంతరంగుడైనటువంటి స్వామి వెంటనే తన కోరలతో దంష్ట్రలతో ఆ భూమిని ఉద్ధరించారు. ఎలా ఉన్నాయి ఆ స్వామి యొక్క నేత్రములు అంటే అప్పుడే చక్కగా వికసించినటువంటి పద్మములతో సమానంగా ఉన్నాయి ఆ నేత్రములు. ఆ స్వామి ఆ నీటిలో నుంచి భూమిని ఉద్ధరించి పైకి వస్తూ ఉంటే ఎలా ఉన్నాడు అంటే సాక్షాత్తు నల్లనైనటువంటి ఒక పెద్ద పర్వతంలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ వరాహస్వామి. భూదారాధిపుడు ఉగ్ర ఘుర్ఘురవంబుల్ నింగి పొంగార హేలాదర్పోద్ధత శక్తియుక్తి నవలీలన్ గహ్వరించేరి దంష్ట్రాదండంబున గృచ్చి ఎత్తె అఖిలాశా విహ్వలీభూత సంపాద స్ఫార సటాకలాప నిబిడ ప్రక్రీడ సంధిల్లగన్. ఒక గొప్పదైనటువంటి ఘుర్ఘుర ధ్వనితో ఆకాశం అంతా కూడా ప్రతిధ్వనించేలాగా ఎంతో లీలగా హేళగా మదించినటువంటి గజము, ఏనుగు ఏ విధంగానైతే
అలవోకగా ఒక పద్మాన్ని తన తొండంతో పైకి విసిరేస్తుందో, పట్టుకుంటుందో, అంత తేలికగా ఆయన కోరల మీద భూమిని ధరించి నిలబెట్టి గుచ్చి పైకి ఎత్తాడు ఆ భూమిని ఆ స్వామి. ఉత్తిష్ఠతాతేన ముఖానిలాహతం తత్సంభవాంభో జనలోక సంశ్రయాన్ ప్రక్షాళయామాసహితాన్ మహాద్యుతీన్ సనందనాదీన్ అపకల్మషాన్ మునీన్. ఈ జరుగుతున్నటువంటి అద్భుతమైన భూమి ఉద్ధరణ అనేటువంటి ఈ కార్యాన్ని, మహత్కార్యాన్ని జనలోకంలో ఉండేటువంటి మహర్షులందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. అద్భుతమైన ఈ సన్నివేశాన్ని దర్శించేటువంటి భాగ్యం వారికి కలిగింది. ఆనాడు జరిగిన విశేషాన్ని శ్రవణం చేసేటువంటి అదృష్టం మనకు దక్కింది. పురాణములంటే ఎప్పుడో జరిగిపోయినటువంటి విశేషాలు, మనం చూడలేనివి అన్నింటినీ కూడా ప్రత్యక్షంగా దృశ్యమానంగా మన కళ్ళ ఎదుట ఉంచి భగవత్ తత్వాన్ని మనలో పెంచి ముక్తి మార్గం వైపు నడిపించి మన పాపరాశులన్నీ ధ్వంసం చేసేటువంటి మహత్తరమైన అద్భుతమైనటువంటి మనకున్న నిధి, అమూల్యమైన నిధి పురాణములంటే. ఆ వరాహస్వామిని మనం దర్శించాలి. మనస్సు ఎక్కడికైనా పరిగెడుతుందిగా, ఆ మనస్సుని నిలబెట్టి ఒక్కసారి మనస్సుతో ఆ వరాహస్వామిని దర్శించి ఆయన కోరల మీద నిలబెట్టబడినటువంటి భూమిని దర్శిద్దాం. ఋషులందరూ, దివ్య ఋషులు అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. భూమిని ఉద్ధరించేటప్పుడు ఆయన ముఖారవిందం నుంచి ఉద్భవించినటువంటి వాయువు, నిశ్వాసములు ఏవైతే ఉన్నాయో ఆ నిశ్వాసముల ద్వారా చెదరగొట్టబడినటువంటి నీరంతా కూడా పైకి ఎగసి జనలోకంలో స్వామిని దర్శిస్తూ ఉన్నటువంటి మహర్షుల మీద చిమ్మింది. ఆ స్వామి పవిత్రమైన దేహం నుంచి దేహస్పర్శతో కూడినటువంటి ఆ జలంతో ఋషులందరూ కూడా పునీతులైపోయారు. ఇది కదా మా భాగ్యం అనుకున్నారు. ప్రయాంతి తోయాన్ని ఖురాగ్రవీక్షతే రసాతలేధ కృత శబ్ద సంతతి శ్వాసానిలాస్తా పరతం ప్రయాంతి సిద్ధా జనేయే నియతం వసంతి. ఆ స్వామి పాదములు వేదమయములు, ఆ పాదముల యొక్క గిట్టలున్నాయిగా ఖురములు, ఆ గిట్టల చేత రసాతలంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఒత్తిడికి గురయ్యి గబగబా ఇంకా కిందకి ప్రవహిస్తూ వెళ్ళిపోతూ ఉన్నది. అదేవిధంగా ఆ స్వామి వాయువుల చేత చెదరగొట్టబడినటువంటి నీరు జనలోకంలో ఉన్నటువంటి మహర్షులను పునీతం చేస్తూ ఉన్నది. అంటే స్వామివారి యొక్క స్వరూపం కింద రసాతలం నుంచి జనలోకం పైదాకా, అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నది అని చెప్పడమే ఇందులో ఉన్న ఆంతర్యం. ఉత్తిష్ఠతస్తస్య జలార్ద్రకుక్షే మహావరాహస్య మహీం విధార్య విధున్వతో వేదమయం శరీరం రోమాంతరస్థామునయోజుషంతి. ఇలా జనలోకం దాకా వ్యాపించి ఉన్నటువంటి స్వామి యొక్క శరీరం మీద ఉన్నటువంటి రోమములన్నీ ఆయన ఒక్కసారి విదిలించేటప్పటికీ ఆ విదిలింపు నుంచి వచ్చినటువంటి జలములు ఆ మునులను పునీతం చేస్తూ ఉంటే వారు తన్మయులై ఆనందిస్తూ ఆ వరాహస్వామి దివ్య రూపాన్ని స్తోత్రం చేయటం ప్రారంభించారు. ఇది మాకే దక్కింది ఈ భాగ్యం, నిన్ను దర్శించగలుగుతున్నామని వారు స్తోత్రం చేస్తూ ఉన్నారు. తం తుష్టువుస్తోష పరీత చేతసః లోకే జనే ఏ నివసంతి యోగినః సనందనాద్యాః యతి నమ్రకంధరాః ధరాధరం ధీరతరోద్ధతే క్షణం. ఆనందంతో కూడినటువంటి మనస్సుతో ఆ జనలోకంలో ఉన్న ఋషులు సనక సనందనాదులందరూ కూడా
వినయంతో శిరస్సు వంచి రెండు చేతులు జోడించి ఆ స్వామిని, భూమిని ఉద్ధరించినటువంటి ఆ స్వామిని ఎటువంటి వాడు అంటే గంభీరమైనటువంటి చక్కని చూపులు కలిగిన వాడు. ఆ స్వామిని చూచి తన్మయత్వంతో ఆనందంతో స్తోత్రం చేస్తున్నారు. భూదేవి స్తోత్రం చేసింది, ఇప్పుడు మహర్షులంతా స్తోత్రం చేస్తున్నారు. ఇది కూడా మనందరినీ కూడా ఉద్ధరించడానికి చెప్పబడేటువంటి స్తోత్రం. ఆనాడు మహర్షులు చేసిన స్తోత్రం ఈనాడు మనం చదువుకోగలుగుతున్నాం. జయేశ్వరాణం పరమేశ కేశవ ప్రభో గదా శంఖధరాసి చక్రభృత్ ప్రసూతినాశ స్థితి హేతురీశ్వర త్వమేవ నాన్యత్ పరమంచ యత్పరం. కేశవ, పరంధామ, శ్రీ మహావిష్ణు, మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. నీకు జయమగుగాక, మంగళమగుగాక. గదా, శంఖము, చక్రము మొదలైనటువంటి ఆయుధములన్నింటినీ ధరించినటువంటి ఓ శ్రీ మహావిష్ణు స్వరూప, నీవే కదా ఈ వరాహ రూపాన్ని ధరించినటువంటి వాడవు. సృష్టి స్థితి లయకారకుడవు. నీకన్నా ఈ సృష్టిలో పరమమైనది, ఉత్కృష్టమైనది వేరొకటి లేదు. పాదేషు వేదాస్తవయూపదంష్ట్రదంతేషు యజ్ఞాశ్చితయశ్చ వక్త్రే హుతాసజిహ్వోసి తనూరుహాణి దర్భా ప్రభో యజ్ఞపుమాంస్త్వమేవ. నీవు వేదమయుడవు, యజ్ఞపురుషుడవు. నీ స్వరూపం చూస్తూ ఉంటే మాకు తన్మయత్వం కలుగుతోంది. నీ పాదములే వేదములయ్యా. యజ్ఞంలో ఉండేటువంటి యూపస్తంభములు ఉంటాయి. ఆ యూపస్తంభాల్లా ఉన్నాయి నీ కోరలు, దంతములు కూడా. యూపస్తంభములతో పోలుస్తున్నారు స్వామివారిని, దంతములను, కోరలను. యూపస్తంభాల్లా ఉన్నటువంటి ఆ కోరలలో, దంతాలలోనే సమస్తమైనటువంటి యజ్ఞాలు నిలిచి ఉన్నాయి. అలాగే నీ ముఖంలోనే యజ్ఞ వేదికలున్నాయి. నీ నాలుక ఏమిటో తెలుసా? సాక్షాత్తు అగ్నిహోత్రుడే. అగ్నిహోత్రుడే నీ నాలుక. నీ రోమములున్నాయి కదా, ఆ రోమములే పవిత్రమైనటువంటి దర్భలై ఉన్నాయి. నీవే యజ్ఞపురుషుడవు స్వామి అని ఆ ఋషులందరూ కూడా తన్మయత్వంతో ఆ యజ్ఞ వరాహ స్వామిని వీక్షిస్తూ వినయంతో చేతులు జోడించి స్తోత్రం చేస్తున్నారు. విలోచనే రాత్ర్యహని మహాత్మన్ సర్వాశ్రయం బ్రహ్మ పదం శిరస్తే సూక్తాన్యశేషాణి సటాకలాపః ఘ్రాణం సమస్తాని హవింషి దేవా. స్వామి, నీ నేత్రములే రాత్రి పగలు. అదేవిధంగా నీ శిరస్సేమిటో తెలుసా? అందరికీ ఆశ్రయింపయోగ్యమైన పరబ్రహ్మ యొక్క స్థానం ఆ శిరస్సు. వేదములలో వర్ణింపబడినటువంటి సమస్తమైనటువంటి సూక్తములు ఏవైతే ఉన్నాయో అవి నీ జూలు. హవిస్సులన్నీ కూడా నీ నాసమై నీ ముక్కుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. హవిస్సులు, దేవతలకు అందింపబడేటువంటి హవిర్భాగాలన్నీ కూడా నీ నాసికయై ప్రకాశిస్తూ ఉన్నాయి. సృక్తుండ సామస్వర ధీరనాద ప్రాగ్వంశకాయ అఖిల సత్ర సంధే పూర్తేష్ట ధర్మ శ్రవణోసి దేవా సనాతనాత్మన్ భగవన్ ప్రసీద. యజ్ఞం చేసేటప్పుడు సృక్కు ఉపయోగిస్తారు. ఆ సృక్కు అనేది ఏమిటి అంటే నీ ముఖమే, ముందున్నటువంటి నీ ముఖ భాగమే సృక్కుగా ప్రకాశిస్తూ ఉన్నది. సామవేదము వంటి చక్కని గంభీరమైన మనోజ్ఞమైన స్నిగ్ధమైన హృద్యమైన కంఠధ్వని కలిగిన ఓ స్వామి, అగ్నిశాలయే సమస్తమైనటువంటి నీ దేహమై ప్రకాశిస్తూ ఉన్నది. నీ శ్రవణములు ఏమిటో తెలుసా? శ్రౌత స్మార్త ధర్మములే నీ శ్రవణములై ప్రకాశిస్తూ ఉన్నాయి. నిత్య సత్యస్వరూప మమ్మల్ని అనుగ్రహించు అని ఆ ఋషులందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం చూడండి. మహర్షులు కాబట్టి యజ్ఞమయంగా స్వామిని దర్శించారు.
అలాగే ఈ ప్రకృతిలో మనం కనిపించేటువంటి ప్రతి పదార్థంలోనూ మనం కూడా ఆ పరమాత్మను దర్శించినట్లయితే అదే భగవత్తత్వం మనని అనుగ్రహించి రక్షించేటువంటిది. పదక్రమాక్రాంత భువం భవంతం ఆదిస్థితిం చ అక్షర విశ్వమూర్తే విశ్వస్య విద్మః పరమేశ్వరోసి ప్రసీదనాథోసి చరాచరస్య. వేదములలో వర్ణింపబడినటువంటి అపౌరుషేయమైన శబ్దరత్నములతో రాసులతో నీవు వర్ణింపబడ్డావు. ఆ వాక్యములతో అంతా వ్యాపించి ఉన్నావు. నీ స్వరూపాన్ని విస్తారంగా వర్ణించే ఈ వేదాలు. ఈ విశ్వానికంతటికీ కూడా నీవే ఆధారభూతుడవు కాబట్టి అనుగ్రహించవలసింది. ఈ చరాచర జగత్తుకు నాథుడవు నీవే. దంష్ట్రాగ్ర విన్యస్తమశేషమేతత్ భూమండలం నాథ విభావ్యతే విగాహతః పద్మవనం విలగ్నం సరోజినీ పత్రమివోఢ పంకం. ఏమిటో దివ్యమైన అచింత్యమైన అపూర్వమైన నీ రూపం ఎక్కడా? నీ కోరలపై విలాసంగా ఆడుకునేటువంటి పిల్లవానిలాగా, లేకపోతే బంతిలాగా, పిల్లవాడు ఆడుకునే బంతిలాగా విలాసంగా నీ కోరల మీద ఉన్నటువంటి ఈ భూమి ఎక్కడా? ఆ భూమి ఎలా ఉంది స్వామివారి యొక్క కోరల మీద అంటే ఒక బంతిలాగా ఉంది. ఒక మదించినటువంటి ఏనుగు పద్మాన్ని ఎంత తేలికగా ధరించగలదో అంత విలాసంగా ధరించాడు స్వామి అని. అంటే అంత ఉన్నతమైన మహోత్కృష్టమైన స్వరూపం ఆ వరాహ స్వరూపం. ద్యావా పృథివ్యో రతుల ప్రభావ యదంతరం తద్వపుషాతవైవ వ్యాప్తం జగద్వ్యాప్తి సమర్థ దీప్తే హితాయ విశ్వస్య విభో భవత్వం. ఆకాశానికి భూమికి మధ్య ఉన్నటువంటి బ్రహ్మాండమంతా కూడా నీవే అయి వ్యాపించి ఉన్నావయ్యా. ఈ లోకాల యొక్క మేలు కోసం, మమ్మల్ని రక్షించటం కోసం, సృష్టి జరగటం కోసం ఆ భూమిని నీవు ఉద్ధరించవలసింది. పరమార్థస్త్వమేవైకో నాన్యోస్తి జగతః పతే. పరమార్థమేమిటి అంటే నువ్వు తప్ప ఈ సృష్టిలో ఏదీ లేదు. ఈ మాట మాటిమాటికి వస్తోందే, ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. అంటే మరి అంత మహనీయమైనటువంటి రూపాన్ని చూచినప్పుడు మహర్షులకు కలిగిన భక్తిభావం వల్ల నువ్వే సత్యం, నీవే నిత్యం, ఇంతకన్నా ఏముందని మాటి మాటికి వాళ్ళు స్మరించుకుంటూ ఉన్నారు. వారి జీవితాలు ధన్యమైపోయినాయి. జ్ఞానస్వరూపమఖిలం జగతే తత్ అబుద్ధయః అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే. చాలామంది అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ జగత్తు నీవే అని తెలియక భ్రాంతితో ఉంటారు. యోగులైనటువంటి వాళ్ళు మాత్రం నీ రూపాన్ని జగత్తుగా తెలుసుకుని నీకు జగత్తుకు అభేదం లేదని అర్థం చేసుకుని ఆనందిస్తూ ఉంటారు. ప్రసీద సర్వసర్వాత్మన్ భవాయ జగతామిమాం ఉద్ధర ఉర్వీమమేయాత్మన్ శంనో దేహి అబ్జలోచన. పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి ఓ స్వామి ప్రసన్నుడవు కమ్ము. భవాయ అంటే సృష్టి కోసం, సృష్టి కొరకై నీవు ఈ జగత్తుని ఉద్ధరించవలసినది. సత్వగుణంతో ప్రకాశించేటువంటి స్వామి గోవిందా నీకు నమస్కారము. సర్గ ప్రవృత్తిర్భవతో జగతాముపకారిణి. సృష్టి అనేది దేనికోసము అంటే జగత్తుకు ఉపకారం చేయటానికే. ఆ ఉపకారం చేయటం కోసం నీవు ఈ భూమిని రక్షించవలసింది అని పరిపరి విధాలుగా మునులందరూ కూడా ఆ యజ్ఞ వరాహస్వామిని భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేశారు. ఏవం సంస్తూయమానస్తు పరమాత్మా మహీధరః ఉజ్జహార క్షితిం క్షిప్రం యస్తవాంశ్చ మహార్ణవే. ఆ నీటిలో ఉన్నటువంటి భూమిని తన కోరలతో అలా తీసుకుని వచ్చి నీటి మీద ఉంచాడు ఆ స్వామి.
ఆ స్వామి దయ వల్ల ఆ భూమి నీటిలో మునిగిపోలేదు, అలా నీటి మీద తేలుతున్నట్లుగా అలా ఉండిపోయింది. ఎలా ఉన్నది అంటే తస్యోపరి సముద్రస్య మహతి నౌరివస్థిత. ఒక పడవ ఏ విధంగా అయితే నీటి మీద నిలబడి ఉంటుందో మునిగిపోకుండా, అలాగే భూమి కూడా ఆ నీటి మీద నిలబడి ఉన్నది. ఆ భూమిని చూచి తతః క్షితిం సమాంకృత్వా పృథివ్యాం శోచినోద్గిరీన్ యథా విభాగం భగవాన్ అనాది పరమేశ్వరః. ఆ భూమిని సమతలంగా చేశాడు స్వామి. సమతలంగా చేసి విభాగం చేసి సృష్టికి వీలైనటువంటి రూపాన్ని ఆ భూమికి కల్పించాడు. అంతవరకు నీటిలో ఉన్నటువంటి భూమిని పైకి ఉద్ధరించి సృష్టి చేయడానికి వీలైనటువంటి స్థితిని కలిగించి, గడిచిపోయినటువంటి కల్పంలో నాశనమైపోయిన పర్వతాలు వీటన్నింటినీ కూడా మరల తన ప్రభావంతో ఆ భూమి మీద సృష్టించాడు. భూ విభాగం తతః కృత్వా సప్తద్వీపాన్ యథా తథం భూరాద్యాన్ చతురో లోకాన్ పూర్వవత్ సమకల్పయతు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఇవన్నీ ఏవైతే నీటిలో మునిగిపోయినాయో, జలమయమయ్యాయో వాటిలన్నిటినీ కూడా ఆ స్వామి తన మహిమతో మళ్ళీ సృష్టించాడు. బ్రహ్మరూపధరో దేవః. ఆ తరువాత బ్రహ్మరూపాన్ని ధరించి రజోగుణ భూయిష్ఠుడై రజోగుణంతో సృష్టిని ఆరంభిస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఈ విషయాలన్నీ ఎవరెవరితో చెబుతున్నారు? పరాశర మహర్షి మైత్రేయ మహర్షితో చెబుతున్నారు. మైత్రేయ మహర్షి ప్రశ్నించటం, పరాశర మహర్షి చెప్పటం. చెప్పాలనే శ్రద్ధ స్వామికి ఉన్నది, పరాశర మహర్షికి వినాలనే ఉత్సుకత మైత్రేయ మహర్షికి ఉన్నది. వెంటనే మైత్రేయుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. యథా ససర్జ దేవోసౌ దేవర్షి పితృదానవాన్ మనుష్య తిర్యగ్ వృక్షాదీన్ భూవ్యోమ సలిలౌకసః. స్వామి వరాహస్వామి వృత్తాంతాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించి చెప్పారు. నా జన్మ ధన్యమైంది. మరి ఆ స్వామి సృష్టి మొదలెట్టాడు, బ్రహ్మరూపాన్ని ధరించన్నారు కదా, ఆ సృష్టి ఎలా ఉంటుందో దాన్ని కూడా వివరంగా చెప్పండి అని ప్రశ్నించారు మైత్రేయులు వారు. ఆ బ్రహ్మ చేసినటువంటి సృష్టిని తెలియజేయమని కోరితే చెప్పటం మొదలెట్టారు ఆ మహర్షి పరాశరుల వారు. సృష్టిం చింతయతస్తస్య కల్పాదిషు యథాపుర అబుద్ధిపూర్వకః సర్గః ప్రాదుర్భూతస్తమోమయః. వరాహస్వామి ఉద్ధరించినటువంటి ఈ భూమండలం మీద సృష్టి చెయ్యాలి, భూమి మీదే కాదు సమస్తమైన సృష్టిని చెయ్యాలి అని సంకల్పించినటువంటి బ్రహ్మగారు ధ్యాన నిమగ్నుడైతే ఆయన పూర్తిగా చెయ్యాలి అనేటువంటి సంకల్పం కలగకుండానే ఒక సృష్టి మొదలైపోయింది. ఆయన అనుకోగానే ఒక సృష్టి ప్రారంభమైంది. అది ఎటువంటి సృష్టి అంటే తమోమయమైనటువంటి సృష్టి. తమస్సు అంటే అజ్ఞానము, చీకటి. అజ్ఞానమయమైనటువంటి సృష్టి వచ్చింది. దాని పేర్లు చెబుతున్నారు. తమోమోహో మహామోహః తామిశ్రో యంధ సంహితః సంజ్ఞకః అవిద్యా పంచపూర్వైషా ప్రాదుర్భూత మహాత్మనః. అజ్ఞానమయమైనటువంటి సృష్టి ముందుగా వచ్చింది. బ్రహ్మగారు పూర్తిగా మనఃపూర్వకంగా సంకల్పం చేసుకోకుండానే, బుద్ధిపూర్వకంగా ఇలా చెయ్యాలి అని పూర్తి ప్రణాళిక అనుకోకుండానే ఆయన సంకల్ప మాత్రం చేతనే ఒక సృష్టి వచ్చింది. అదే తమోమయమైన సృష్టి. అది ఎలాంటిది? తమః అజ్ఞానమయమైనది, మోహము అదే అజ్ఞానము దుఃఖమయమైనది, మహామోహ విపరీతమైనటువంటి అజ్ఞానం కలిగినటువంటిది, తామిశ్రః అంధసంజ్ఞకః అంటే తమస్సు. తమస్సన్నా కూడా చీకటి అజ్ఞానమే. అంధకార బంధురమైన ఒక దారుణమైనటువంటి సృష్టి బయలుదేరింది. దానినే ఏమంటారంటే అవిద్య అని పిలుస్తారు. అవిద్య అంటే అజ్ఞానమే. ఇలా 5 రకాలుగా పిలిచారు ఆ సృష్టిని.
పంచధా అవస్థిత సర్గ ధ్యాయతో ప్రతిబోధవాన్ బహిరంతః అప్రకాశశ్చ సంవృతాత్మా నగాత్మక. ఎటువంటిదా సృష్టి అంటే నగాత్మక. వరాహస్వామి ఏర్పాటు చేసినటువంటి పర్వతములు ఏ విధంగా అయితే ఉంచబడ్డాయో అలాంటి పర్వతములతో నిండిన సృష్టి. బయట కానీ లోపల కానీ ఏమాత్రము జ్ఞానం లేనటువంటి అజ్ఞానమయమైన నగాత్మకమైనటువంటి ఒక సృష్టి బయలుదేరింది. పర్వతాది స్వరూపాలు కానీ వృక్షములు లతలు ఇవన్నీ కూడా తృణములు అంటే గడ్డి మొదలైనటువంటివి, వీటన్నిటికి సంబంధించినటువంటి సృష్టి ఏదైతే ఉందో దాన్ని తమోరూపమైనటువంటి సృష్టి అని చెబుతున్నారు. ముఖ్యా నగా యతశ్చోక్తా ముఖ్య సర్గ తతస్త్వయం తంతు దృష్ట్వా అసాధకం సర్గం అమన్యత అపరం పునః. అది ఎంత జ్ఞానము లేని రూపం కలిగినదైనా బాహ్యంలోనూ లోపల ప్రకాశం లేనిదైనప్పటికీ కూడా పర్వతాలు చాలా ప్రధానమైనవి కాబట్టి ఆ సృష్టిని ముఖ్య సృష్టి అని పిలిచారు, ముఖ్య సర్గము అని పిలిచారు. పర్వతములతో నిండినటువంటి సృష్టి. అది చూచిన తర్వాత బ్రహ్మగారు అనుకున్నాడు, దీనివల్ల మన ఆలోచనకు సంపూర్ణమైనటువంటి ప్రయోజనం కలుగదు కాబట్టి మరొక సృష్టి చెయ్యాలనుకున్నాడు. దాంతో తిరియక్కు సృష్టి ప్రారంభమైనది. ఇది కూడా అజ్ఞానమయమైనదే. తస్యాభిధ్యాయత సర్గః తిరియక్ శ్రోతాభ్యవర్తత యస్మాత్ తిరియక్ ప్రవృత్తః సహ తిరియక్ శ్రోతాస్తతస్తతః. ధ్యానం చేస్తూ ఉన్నటువంటి బ్రహ్మగారి సంకల్పం వల్ల తిరియక్కు సృష్టి ప్రారంభమైనది. మొదటిదేమో తమో సృష్టి. మొదటిది అంటే మనకు కనిపించేటువంటిది స్పష్టమైన రూపం కలిగినటువంటి సృష్టి తమో సృష్టి అయితే, రెండవది తిరియక్కు సృష్టి అని చెబుతున్నారు. ఇది పశుపక్ష్యాదులతో నిండినటువంటి సృష్టి. వాయువు ఏ విధంగా అయితే అడ్డంగా ప్రసరిస్తూ ఉంటుందో అలా అడ్డంగా నడిచేటువంటి లక్షణం కలిగిన జీవులన్నీ పుట్టినటువంటిది కాబట్టి దీన్ని తిరియక్ అంటే అడ్డము అని అర్థం. అలా అడ్డంగా వెళ్ళేటువంటి జంతువుల యొక్క పశువుల యొక్క సృష్టి కాబట్టి దీన్ని తిరియక్కు సృష్టి అన్నారు. అంతేకాకుండా మరొక అర్థం ఏం చెబుతున్నారంటే బ్రహ్మగారి యొక్క పార్శ్వభాగముల నుంచి ఉద్భవించింది కాబట్టి దీన్ని తిరియక్ సృష్టి అని కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు. పశ్వాదయస్తే విఖ్యాతాః తమః ప్రాయాహ్యవేదినః ఉత్పథగ్రాహిణశ్చైవతే అజ్ఞానే జ్ఞానమానినః. ఆ సృష్టించినటువంటి తిరియక్ సృష్టి కూడా ఎలా ఉంది అంటే అజ్ఞానమయంగానే ఉంది. ఎందువల్లంటే పశువులకు జ్ఞానం లేదుగా. మానవులకు పశువులకు ఉన్న భేదం ఏమిటి అంటే జ్ఞానమే. ఆహారము నిద్ర భయము ఇలాంటివన్నీ అందరికీ సమానమే ప్రాణులన్నింటికి. కానీ జ్ఞానం మాత్రమే మానవులకు అధికంగా భగవంతుడు ఇచ్చాడు. అది లేనప్పుడు మానవుడు కూడా పశుతుల్యమే అవుతాడు. ఈ జీవులన్నీ కూడా ఈ పశువులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే జ్ఞానహీనమై ఉన్నాయి. జ్ఞానహీనమైన ఎందుకు చెబుతున్నారంటే పశువుల్లో వావి వరుసలు అనేవి ఉండవు. అందువల్ల కొంత దుర్మార్గమైనటువంటి గమనం కలిగినవి కాబట్టి బ్రహ్మగారు అనుకున్నాడు ఈ పశు సృష్టి కూడా చేశాను కానీ ఇది కూడా సంపూర్ణమైన ప్రయోజనకరంగా లేదు అనుకున్నాడు. తమో సృష్టి అయిపోయింది, తిరియక్ సృష్టి అయిపోయింది, ఇంకా ఆయనకు మనస్సులో సంతృప్తి కలగలేదు కాబట్టి ఈ వచ్చినటువంటి తిరియక్ సృష్టి ఎలాంటిది అంటే అన్నీ తెలిసినట్లుగా భావిస్తుంది కానీ ఏమీ తెలియని అజ్ఞానమయమైన సృష్టి తిరియక్ సృష్టి. అహంకృత అహమ్మాన అష్టావింశద్వధాత్మకా అంతఃప్రకాశాః తే సర్వే ఆవృతాశ్చ పరస్పరం. ఇవి అహంకార భూయిష్టమైన లక్షణములు కలిగినటువంటివి. భగవంతుడే వాటికి కొన్ని ప్రమాదములను ఏర్పాటు చేశాడు వాటి కర్మానుగుణంగా. ఏమిటా ప్రమాదాలు అంటే చెవుడు, చర్మవ్యాధులు, గుడ్డితనము, రుచి తెలియకపోవటము, వాసన తెలియకపోవటము, మూగతనము, కుంటితనము, మానసికమైనటువంటి అస్థిరత్వము. ఇలాగా
తెలియకుండా అవి ఎన్నో రకాలుగా ప్రమాదాలకి గురవుతూ ఉంటాయి, ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టే దాన్ని తిరియక్ సృష్టి అన్నారు. అది చూచేటప్పటికీ ఆ బ్రహ్మగారు ఇది కూడా సరైనది కాదు అని ఇప్పుడు ఊర్ధ్వస్రోతస్ అనే పేరు కలిగినటువంటి సృష్టిని ప్రారంభిస్తున్నారు. ఇది దేవసర్గ అని కూడా పిలుస్తారు. అంటే దేవతలందరూ కూడా ఉద్భవించినటువంటి సృష్టి మూడవది. తమప్యసాధకం మత్వాధ్యాయతో న్యస్తతో భవత్ ఊర్ధ్వస్రోత తృతీయస్తు సాత్వికోర్ధ్వమవర్తత. ఊర్ధ్వస్రోతస్సు అంటే భూమితో సంబంధం లేనటువంటి సృష్టి. ఆ సృష్టిని ప్రారంభించాడు ఆయన. ఆ సృష్టిలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తే సుఖప్రీతి బహుళాః బహుప్రీతి బహిరంతస్త్వనావృతాః ప్రకాశ బహిరంతశ్చ ఊర్ధ్వస్రోతోద్భవా స్మృతాః. ఎంతో సుఖమైనటువంటి చక్కని రూపం కలిగినటువంటి వారు, విషయములన్నింటినీ కూడా అనుభవించేటువంటి యోగ్యత ఆలోచన కలిగిన వారు, జ్ఞాన సంపన్నులు, జ్ఞానాన్ని అడ్డుకునేటువంటి అజ్ఞానం లేనటువంటి వారు, వాళ్ళందరూ కూడా అటువంటి సృష్టి ప్రారంభమైంది. అంతర్గతంగాను బాహ్యంగాను సంపూర్ణమైనటువంటి చక్కని జ్ఞానం కలిగిన ఆ ఊర్ధ్వ స్రోతస్ అనబడేటువంటి ఒక సృష్టిని ఆ స్వామి చేసి ఇప్పటికి నాకు కొంత తృప్తి కలిగింది. తమో సృష్టి వల్ల ప్రయోజనం లేదు, అదేవిధంగా తిరియక్ సృష్టి వల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఒక చక్కని ప్రయోజనం ఉన్నదని తుష్టాత్మానః తృతీయస్తు దేవసర్గస్తు సస్మృతః తస్మిన్ సర్గే అభవత్ ప్రీతి నిష్పన్నే బ్రహ్మణస్తదా. ఆ దేవసర్గం అనేటువంటి సృష్టిని చూడంగానే, ఊర్ధ్వ స్రోతస్ అనే సృష్టిని చూడంగానే బ్రహ్మగారి మనస్సంతా కూడా ఆనందంతో నిండిపోయింది, ప్రీతి కలిగింది, సంతుష్టుడయ్యాడు ఆయన. ఆ తరువాత మరొక సృష్టిని ప్రారంభించాడు. దాని పేరు అర్వాక్ స్రోతస్ అనే పేరు కలిగినటువంటి సృష్టి. అర్వాక్ స్రోతస్ అంటే కింద ఉండేటువంటి వారు, అర్వాక్ క్రింద ఉండేవారు, మానవుల యొక్క సృష్టి ప్రారంభించాడు ఆయన. తతోన్యం సతదా దధ్యే సాధకం సర్గముత్తమం అసాధకాంస్తు తాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్. ఇంతవరకు చేసినటువంటి సృష్టిలో కూడా అంత సంపూర్ణత లేదు. సర్వకార్యములను సాధించేటువంటి సమర్థులు కావాలి, పురుషార్థ సాధకులు కావాలి. ధర్మార్థ కామమోక్షములనేటువంటి పురుషార్థములను సాధించేటువంటి వాళ్ళు ఎవరంటే మానవులే. వారుంటేనే సంపూర్ణమైన సృష్టి కలుగుతుందని ఆయనకు అనిపించింది. అందువల్ల మానవ సృష్టిని ప్రారంభించాడు. సాధ్యం కానిదేదైనా కూడా సాధ్యం చేయగలిగిన సామర్థ్యం మానవులకున్నది అని. తథా అభిధ్యాయతస్తస్య సత్యాభిధ్యాయినస్తతః ప్రాదుర్బభూవ చ వ్యక్తాత్ అర్వాక్ శ్రోతాస్తు సాధకం. అర్వాక్ శ్రోతస్ అనేటువంటి సృష్టి ప్రారంభమైనది బ్రహ్మగారి యొక్క ధ్యానం నుంచి. సత్యమేది అని ఆలోచిస్తున్నాడు ఆ బ్రహ్మగారు. అంటే సృష్టి అనేది సమగ్రంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి, అన్నీ ఉండాలి. మనం ఆస్వాదించేటువంటి ఆహార పదార్థంలో ఏ రుచి లేకపోయినా కూడా అది మనకి నచ్చదు. అలాగే బ్రహ్మగారి సృష్టి కూడా సర్వ సమగ్రంగా ఉంది, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ముఖ్యంగా పరమాత్మకు తుష్టినిచ్చేటువంటి సృష్టిని ఆయన చేస్తూ ఉన్నారు. ఇలాగా అర్వాక్ సృష్టిని ప్రారంభించి యస్మాదర్వాక్ ప్రవర్తంతే తతోర్వాక్ శ్రోతసస్తుతే తే చ ప్రకాశ బహుళాః తమోద్రిక్తా రజోధికాః. ఈ మానవ సృష్టి అనేటువంటిది సమర్థమైనదే, అసాధ్యములను కూడా సాధించేదే. కానీ వీరిలో ఉన్నటువంటి గుణములు ఏమిటి అంటే సత్వగుణం తక్కువ ఉంటుంది, రజోగుణం తమో గుణం అధికంగా ఉంటుంది. త్రిగుణములు ఉన్నాయి, సత్వ రజస్తమో గుణాలు. అధికంగా ఏ గుణాలు ఉన్నాయంటే రజోగుణం తమో గుణం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా భూమి మీద వృద్ధి చెందేవారు కాబట్టి దీన్ని అర్వాక్ స్రోతస్ అని సృష్టి అని పిలుస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా జ్ఞానవంతులు, ఏ కార్యాన్నైనా సాధించగలిగినటువంటి వారు.
వీరు రజోగుణం తమోగుణం కలిగినటువంటి వారు కాబట్టి తస్మాత్తే దుఃఖబహుళాః భూయో భూయశ్చకారిణః ప్రకాశ బహిరంతస్య మనుష్యాః సాధకాశ్చతే. వీళ్ళు పురుషార్థములను సాధించే వాళ్ళైనా, సాధ్యం కాని వాటిలన్నింటినీ కూడా సాధించే వాళ్ళైనా, అంతర్గతంగాను బాహ్యంగాను జ్ఞాన సంపన్నులైనప్పటికీ కూడా వీళ్ళు దుఃఖములతో కూడి ఉంటారు. చేసిన పనులనే మాటిమాటికి చేస్తూ ఉంటారు. అనగా వీరు కూడా కొంత లోపం కలిగినటువంటి వారే అని ఈ రకంగా అర్వాక్ సృష్టిని సాధించాడు ఆ స్వామి. ఇత్యేతే కథితా సర్గాః షడత్ర మునిసత్తమ. ఈ రకంగా 6 రకాలైనటువంటి సృష్టి గురించి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి చెప్పారు. 6 రకాలు ఏమిటి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నవి 4, వాటి ముందు ఇంకొక 3 ఉన్నాయి. అవ్యక్తమైనటువంటి ప్రకృతి సంబంధమైన మహత్ అనేటువంటి సృష్టి బ్రహ్మ సృష్టి మొదటిదైతే, రెండవది పంచభూతములతో నిండినటువంటిదైతే, మూడవది ఇంద్రియములకు సంబంధించిన సృష్టి. ఆ తరువాత ఈ మూడింటిని కూడా ఏమని పిలుస్తారు అంటే ప్రాకృత సృష్టి అని పిలుస్తారు. మహత్తు, పంచభూతములు, ఇంద్రియములు వీటితో కూడిన ఈ సృష్టిని ప్రాకృత సృష్టి అంటారు. ఆ తరువాత చెప్పబడిన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 4 కూడా మొదటిది ముఖ్య సర్గ అంటే నగాత్మకమైన తమో సృష్టి ఏదైతే ఉందో అది. రెండవది అంటే 5వది తిర్యక్ సృష్టి, పశుపక్ష్యాదులతో కూడినటువంటిది తిర్యక్ సృష్టి. ఊర్ధ్వస్రోతస్ అనబడేటువంటి దేవతల సృష్టి 6వది. ఆ తరువాత అర్వాక్ స్రోతస్ అనేటువంటి మానవుల సృష్టి ఏదైతే ఉందో అది 7వది. ఆ తరువాత 8వది చెబుతున్నారు. అష్టమో అనుగ్రహ సర్గ కౌమారో నవమస్మృత. 8వ సృష్టి పేరు ఏమిటి అంటే అనుగ్రహము అంటున్నారు. అనుగ్రహం అనే పేరు కలిగిన సృష్టి. 9వ సృష్టి ఏమిటి అంటే కౌమారం అనే పేరు కలిగినటువంటి సృష్టి. ఈ రకంగా ఇత్యేతత్వై సమాఖ్యాతాః ఇత్యేతేవై సమాఖ్యాతాః నవసర్గాః ప్రజాపతేః. ఈ విధంగా 9 రకాలైనటువంటి సృష్టి విధానాలను బ్రహ్మగారు ప్రారంభం చేశాడు. ఈ సృష్టి విషయం అనేది చాలా గహనమైనది, కఠినమైనది. పురాణములన్నింటిలోనూ ఉండేదే. అందులో ఉన్న సారాన్ని మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. మైత్రేయ మహర్షి కోరిన విధంగా సృష్టి వైభవాన్ని చెబుతూ పరాశర మహర్షి సృష్టి అనేది బ్రహ్మగారు ప్రారంభం చేసిన తర్వాత అది 9 రకాలుగా ముందుగా పరిణమించిందని చెప్పారు. ఇక్కడితో ఆగలేదు. ఆ తర్వాత కూడా సృష్టి ఇంకా విస్తరించింది. ఆ విశేషాలు కూడా మనం యథాశక్తి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక చక్కని స్తోత్రాన్ని, గణపతి స్తోత్రాన్ని మనందరం కూడా పారాయణ చేద్దాం. అథ శ్రీ రుణ విమోచన మహాగణపతి స్తోత్రం అస్య శ్రీ రుణ విమోచన మహాగణపతి స్తోత్రస్య శుక్రాచార్య ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ రుణమోచక మహాగణపతిర్దేవత మమ రుణమోచన మహాగణపతి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః రక్తాంగం రక్తవస్త్రం సితకుసుమగణైః పూజితం రక్తగంధైః క్షీరాబ్ధౌ రత్నపీఠే సురతరు విమలే రత్నసింహాసనస్థం దోర్భిః పాశాంకుశేష్టాభయ ధరమతులం
ధరమతులం చంద్రమౌళిం చంద్రమౌళిం త్రినేత్రం త్రినేత్రం ధ్యాయేత్ శాంత్యర్థమీశం శాంత్యర్థమీశం గణపతిమమలం శ్రీసమేతం ప్రసన్నం స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలం షడక్షరం కృపాసింధుం నమామి రుణముక్తయే ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి రుణముక్తయే మహాగణపతిం దేవం మహాసత్వం మహాబలం మహావిఘ్నకరం శంభో మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే మహావిఘ్నహరం శంభో నమామి రుణముక్తయే కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణసర్పోపవీతం చ నమామి రుణముక్తయే రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనం రక్తపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనం పీతపుష్పప్రియం దేవం నమామి రుణముక్తయే ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం హోమధూమప్రియం దేవం నమామి రుణముక్తయే ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుం చామరాలంకృతం దేవం నమామి రుణముక్తయే ఇదంతు రుణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః షణ్మాసాభ్యంతరేణైవ రుణముక్తో భవిష్యతి ఇతి శ్రీ రుణమోచన మహాగణపతి స్తోత్రం సంపూర్ణం. మన రుణములన్నింటినీ తీర్చేటువంటి గణపతి యొక్క స్తోత్రాన్ని చక్కగా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.